సి మకర రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఇంతకుముందు కన్నా ఎక్కువ సమయం కష్టపడవలసి వస్తుంది. మకర రాశి వారికి ఈ వారం వారి ఇష్టానుసారంగా ఏ విషయం కూడా జరగదు. వారు ఏదో అనుకుంటే పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది. అందుకే మకర రాశి వారు ఈ వారం వారి ఇష్టానుసారంగా వారి అభిరుచికి తగ్గట్టుగా ఏ పని పరిస్థితి అనేది ఉండక కొంత ఇబ్బందికి గురి అవుతారు. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా స్వేచ్ఛగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. అలాగే మకర రాశి వారు తెలిసి తెలియకుండా చేసినటువంటి పొరపాట్ల ప్రభావం అనేది వారిపై ఎక్కువగా పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ వారిని నిందించే ప్రయత్నమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఈ వారం కొంత నిదానం, అలాగే అనవసరమైన పనుల జోలికి వెళ్ళకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తీసుకోవడం కానీ చేయకండి. అంటే అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం లాంటి పనులను అస్సలు చేయకండి. అది మీపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఇంకా మకర రాశి వారికి ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త అవసరం. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా అనవసరంగా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో అవమానపరుస్తారు. అయితే అలాంటి వ్యక్తులకు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి. ఇంకా మకర రాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నం కూడా కొంచెం ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరంగా పనిభారం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ వారంలో మకర రాశి విద్యార్థులు కూడా ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. వారిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. గ్రహస్థితి రీత్యా మకర రాశి వారికి ఈ వారం పరిస్థితి మొత్తం ఇలాగే ఉండబోతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరగక చాలా ఇబ్బంది పడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం, ధైర్యంగా ఉండడం కోసం ఓం మణి పద్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ వారంలో మకర రాశి వారు ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించడం చాలా మంచిది.